మరొక 5 నిమిషాల తర్వాత మన చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. సేమియా ఎక్కువగా టైం పట్టదు ఉడకటానికి, అందుకనే ముందే చికెన్ని పర్ఫెక్ట్గా ఉడికిచ్చేసుకోండి. ఒక 5 మినిట్స్ లేదంటే 4 మినిట్స్లో మన సేమియా ఉడికిపోతుంది. అలాగే మిగతాగా చికెన్ ఏదైతే ఉడకాలో అది కూడా ఉడికిపోతుంది. సో మరి వేసేద్దామా? సేమియా పైన మంచిగా స్ప్రెడ్ చేసేయండి. కావాలంటే ఒక్క మిక్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో మనము ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుంటే సేమియా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు టీవీ చూసుకోండి, మన డిష్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూస్తే పర్ఫెక్ట్గా మన చికెన్ బిర్యానీ రెడీ. అలాగే మీరు సేమియా చూస్తే కూడా ముద్దగా లేకుండా ఇలా పొడి పొడిగా ఉంది కదా, అలాగే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూడండి, ఏమాత్రం పలుకులేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేయటమే మన బిర్యానీని. సేమియా బిర్యానీ, మరి చికెన్ పీస్. నాకు ఎక్కువగా బోన్స్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు బోన్స్ నాకు కట్టి పెడతారు, పీసెస్ ఏమో మా వాళ్ళు తినేస్తారు. దీనికి రాయితా కావాలంటే రాయితా వేసుకోండి, లేదంటే డైరెక్ట్గా ఇలా కూడా తిన్నా యమ్మీగానే ఉంటుంది. మంచి మసాలా, కారము, గసగసాలు, ఘాటు అన్నీ బాగా వేసేసాను. చాలా బాగుంది. వేడి వేడిగా